అందరికీ నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలండోయ్. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి నేను ఈ దీపావళికి ఎలా చేసుకున్నానో చూసేద్దామా? ఉదయం లేచి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ తినేసి మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసేసానండోయ్. సాయంత్రం చేసుకుని లక్ష్మీదేవి పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఈ గ్రైండర్ కొని 4 ఇయర్స్ అవుతుందండోయ్. అప్పటి నుంచి ఇప్పుడే ఓపెన్ చేశానండోయ్. బటర్ఫ్లై కంపెనీదండి. గ్రైండర్తో పాటు కొబ్బరి కోరుకునేది, చపాతీ పిండి కలుపుకునేది, లిడ్డు, స్పూను ఇచ్చాడండోయ్. మాన్యువల్లో ఎలా వాడుకోవాలో అనేది చెప్తున్నాడండి. ఇంకేముంది, గ్రైండర్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఓపెన్ చేసేసానండోయ్. ఫస్ట్ గ్రైండర్ వేయగానే బియ్యం వేసానండి. అలా వేయటం వల్ల నలుపు డస్ట్ అంతా పోతుంది కదండి, అందుకని ఫస్ట్ బియ్యం వేసి ఆడేసానండోయ్. ఆ తర్వాత దీపాలు పెట్టుకోవడానికి ప్రమిదల్లో నూనెలు ఒత్తే వేసుకుని సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండోయ్. ఎన్ని ప్రమిదలు ఉన్నా ప్రతి సంవత్సరం 9 కొత్త ప్రమిదలు కొంటానండోయ్. ఎన్ని దీపాలు పెట్టినా ఇంకా దీపాలు పెట్టాలనిపిస్తుంది కదండి. ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టామండి. ఇది ఆవు పేడ దీపాల కింద పెట్టడానికి తీసుకున్నానండి. ఆవు పేడ డైరెక్ట్ భూమి మీద పెట్టకుండా ఆవు పేడ పెట్టి దాని మీద ప్రమిది పెడతానండి. ఆవు పేడ లక్ష్మీవ్రతం కదండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులు పెట్టేశానండో. ఇంతలో మా అమ్మాయి దీపావళి క్రాకర్స్ కొనుక్కుని తెచ్చుకుందండో. ఈ క్రాకర్స్ వీడియో తీయమని, తీస్తావా లేదా అంటూ చాలా గోల చేసిందండో. మీకు కూడా చూపిద్దామని ఈ క్రాకర్స్ వీడియో తీశానండి. ఇంకా సాయంత్రం అవ్వగానే అమ్మవారి పూజ చేసుకుని దీపాలన్నీ వెలిగించేశానండో. ఇంటి చుట్టూ పెట్టానండి. నేను మా అమ్మాయి క్రాకర్స్ కాలుస్తున్నామండోయ్. అనకొండ వెలిగించి కాకర పోవొత్తు తిప్పుతూ మా అమ్మాయి మీ అందరికీ హ్యాపీ దివాళీ అని చెప్తుందండి. చిచ్చుబుడ్లు భూచక్రాలు ఇలా మందులన్నీ కాలుస్తున్నాడండోయ్. నేను ఇంతలో గారెలు వేశానండి. ఇంకా పాకం గారెలు కూడా వేశానండోయ్. ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని దండం పెట్టుకున్నామండి. ఆ తరువాత మా రామచంద్రపురం వాళ్ళు తప్పకుండా దీపావళికి ధనలక్ష్మీదేవి గుడికి వెళ్తారండోయ్. ఈ ధనలక్ష్మీదేవి గుడి రామచంద్రపురంలో వీర్రాజు మాస్టర్ గారి వీధిలో ఉంటుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీపావళికి ఈ గుడికి వెళ్ళి దర్శించుకుంటారండోయ్. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆ తరువాత మా ఇంటి దగ్గర ఉన్న దండుగంగమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నామండి. మా దీపావళి అయితే ఇలా చాలా ఆనందంగా జరుపుకున్నామండి. ఇంతకీ మీ దీపావళి ఎలా జరుపుకున్నారు? ఏమేం పిండి వంటలు వండుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.